ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. భారతదేశానికి ప్రత్యామ్నాయంగా మరొక విమానయాన సంస్థలు అవసరము రానుందా? అవును. ఇటీవల జరిగిన ఇండిగో సంక్షోభమే దానికి ఉదాహరణ. భారతదేశాన్ని మొత్తం మీద రెండే విమానయాన సంస్థలు ఆధిపత్యం చలాయించడం ఎంతవరకు సబబు? విమానయాన సేవలు వినియోగించుకోవడంలో భారతదేశంలో రోజు రోజుకి కూడా రద్దీ పెరిగిపోతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కేవలం రెండు సంస్థలు మాత్రమే ఇంత పెద్ద భారతదేశాన్ని ఆధిపత్యం చలాయిస్తూ వాటి సర్వీసుల్ని నడపడం అనేది సరికాదు అంటున్నారు. అలాగే ఇటీవల ఇండిగో సంక్షోభం ఒకసారి గుర్తు చేసుకుందాం. 4,000కు పైగానే ఎక్కువ విమానాలు రద్దయిన పరిస్థితి. ఇండిగో సర్వీసులు నిలిపివేయడానికి కారణం కేవలం కూడా సిబ్బంది కొరత. అవును, దేశానికి మరొక విమాన సంస్థలు అవసరం కానున్నాయి. అవును, ఇండిగో లేకపోతే గనక ఎయిర్ ఇండియా. ఈ రెండు చేతుల్లోనే ఇప్పటి వరకు కూడా భారతదేశంలో దాదాపు డొమెస్టిక్ సర్వీసులన్నీ కూడా నడుపుతున్న పరిస్థితి. ఒక్క సంస్థకి ఏదైనా ఆటంకం కలిగినా సరే ట్రాఫిక్ అంతా కూడా వేరే సంస్థ మీద ఆధారపడవలసి ఉంటుంది. దీనితో కూడా ఈ ప్రయాణ ఇబ్బందులు, తాజాగానే ఇండిగో సంక్షోభం ఎంత పెద్ద అరాచకం సృష్టిందో మనం అందరం చూసాం కూడా. దాదాపు ఒక్కరోజే 1,500, 2,000 విమానాలు కూడా రద్దయిన పరిస్థితి. ఉత్తర భారతదేశం విషయానికి వస్తే ఈ చలికాలంలో మంచు తీవ్రత వల్ల కూడా నడపవలసినటువంటి కొద్దిపాటి విమానాలను కూడా క్యాన్సిల్ చేస్తూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. దీని అంతటికీ కారణం కేవలం రెండు. అంటే ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్పాలి అని అంటే, ఒక ఊరిలో 2 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఊరి జనాభాకి సరిపడా దుకాణాలు మాత్రం 5, 6 కావాలి. అలాంటప్పుడు ఆ రెండిటి మీదే ఆధారపడవలసి వస్తుంది. ఆ రెండు పొరపాటున ఎప్పుడైనా మూసివేసినా, లేకపోతే ప్రజలు కావాల్సినటువంటి అవసరాలు అందుబాటులో ఆ దుకాణాల్లో దొరకకపోతే పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి ఇప్పుడు ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా సంస్థల వల్ల కలిగినటువంటి ఇబ్బంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన కూడా చేసింది. అదే కొత్త విమానయాన సంస్థలకు అవకాశం ఇవ్వటం. దానిలోని భాగంగానే తాజాగా ఇప్పుడు అల్ హింద్ ఎయిర్ అలాగే ఫ్లై ఎక్స్ప్రెస్ ఈ రెండిటికి కూడా ప్రస్తుతం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ని కూడా మంజూరు చేసింది. సో కొత్తగా భారతదేశానికి ప్రత్యామ్నాయంగా మరొక 5 విమానయాన సంస్థలు అవసరం అంటూ కూడా తాజాగా పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. నిజంగా భారతదేశానికి విమానయాన సంస్థలు అవసరం కాబోతున్నాయా? కేవలం రెండిటి మీదే ఆధారపడకుండా అవసరాలకు రీచా, లేకపోతే జనాలలో పెరుగుతున్నటువంటి విమానయాన సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ కూడా మరింత సమస్యలు ముందుకు రావాల్సి ఉంది. ఈ కథనం మీద చిన్న స్టోరీ చూద్దాం. కొన్ని వారాల క్రితమే భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. సిబ్బంది కొరత కారణంగానే కేవలం కొద్ది రోజుల్లోనే దాదాపు 4,000 విమానాలు రద్దు చేయబడ్డాయి. దీనికి తోడు ఉత్తర భారతదేశంలో చలి మంచు తీవ్రత ఎక్కువ కావడంతో ఉన్న కొద్దిపాటి విమానాలు కూడా రద్దు చేయడంతో ప్రయాణికుల ఇబ్బందులు, అలాగే ఎయిర్ ఇండియా సృష్టించిన సంక్షోభం ఇప్పటికీ మర్చిపోలేనిది. మార్కెట్లో కేవలం రెండే విమానయాన సంస్థలు ఆధిపత్యం చలాయించడమే దీనికి కారణం అంటున్నారు. ఇండిగో చేతిలోనే దాదాపు 60% కంటే ఎక్కువ మార్కెట్ నియంత్రించగా మిగిలిన 30% టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ నడుపుతోంది. అంటే దేశంలో దాదాపు 90% విమానయాన ప్రయాణాలు కూడా ఈ రెండు సంస్థల ద్వారానే సాగుతున్నాయన్నమాట. ఇలాంటి ఏకచక్రాధిపత్యం వల్లే ఏదైనా ఒక ఎయిర్లైన్స్లో సమస్యలు ఏర్పడితే మొత్తం విమానయాన నెట్వర్క్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అదే మొన్న జరిగినటువంటి ఇండిగో సంక్షోభం అంటున్నారు. కొత్తగా విమానయాన సంస్థలకు ప్రోత్సాహకం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగానే పార్లమెంటులో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వివరించిన దాని ప్రకారం దాదాపు భారతదేశానికి 5 విమానయాన సంస్థలు అవసరం కాబోతున్నాయి. పెరుగుతున్న రద్దీ, విమానయాన అవసరాల దృష్ట్యా కూడా రెండే సంస్థల మీద ఆధారపడటం సరికాదు అంటున్నారు. ఈ పరిస్థితికి మార్చడానికే, పోటీని పెంచడానికే కేంద్ర ప్రభుత్వం అల్ హిందీ ఎయిర్ మరియు ఫ్లై ఎక్స్ప్రెస్ అనే 2 కొత్త ఎయిర్లైన్స్కు అనుమతులు కూడా ఇచ్చింది. ఈ రెండు సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను కూడా మంజూరు చేసింది. అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయం మీద పార్లమెంట్లో స్పష్టత కూడా ఇచ్చారు. కనీసం 5 విమానయాన సంస్థలు అవసరమని పేర్కొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించబోతోంది. అలాంటప్పుడు మన దేశానికి మరిన్ని విమానయాన సంస్థలు అవసరం. ప్రయాణికులను రద్దీని దృష్టిలో ఉంచుకొని పోటీ ప్రపంచాన్ని, అలాగే పెరుగుతున్న మార్కెట్ అవసరాల రీత్యా కూడా విమానయాన సంస్థలను ప్రోత్సహించడం తప్పనిసరి అంటూ కూడా పార్లమెంట్లో వ్యాఖ్యానించారు.
అలాగే ఇప్పుడున్నటువంటి ఈ హల్ హిందీ ఎయిర్ అలాగే ఫ్లై ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థలకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఒక్కటే వస్తే సరిపోదు. ఇంకా దానికి సంబంధించి డీజీసీఏ అనుమతి కూడా రావాలి. అలాగే సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడాలి. ఆ పరీక్షలు అన్నిటినీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ నుండి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఫేజ్లో ఇది నెంబర్ 1. అలాగే సౌకర్యాల విషయానికి వస్తే విమానాలు వాటి తయారీ ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నారు, శిక్షణ, మౌలిక సదుపాయాలు, అలాగే గ్రౌండ్ స్టాఫ్ పరిస్థితి ఏంటి, ఇలాంటివి రకరకాల అన్ని వసతుల్లోనూ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. డీజీసీఏ నిర్వహించే కఠినమైన తనిఖీలు, టెస్టులు అన్నిటినీ ఉత్తీర్ణత పొందిన తర్వాతే విమానయాన సంస్థలకు పూర్తి అనుమతులు ఇవ్వబడతాయి. ఇది ఒక 6 నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం కూడా ఉంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా కూడా 2 విమానయాన సంస్థలను మార్కెట్లో దించే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో మనం ఎన్నో చూసాం. జెట్ ఎయిర్వేస్ కానివ్వండి, గో ఫస్ట్ వంటి ప్రముఖ సంస్థలు, అలాగే ఆకాశ వంటి విమానయాన సంస్థలు ఈ పోటీ ప్రపంచంలో నిలబడలేక మూతపడిన పరిస్థితి. దానికి కారణం పెట్రోల్ ధరలు, అలాగే ప్రజలకు అందుబాటులో తగ్గ రేట్లను అందించలేకపోవటం, లేకపోతే మెయింటెనెన్స్, సిబ్బంది కొరత, ముఖ్యంగా విమానయానానికి యూజ్ చేసే ఇంధనం దాని ధరలలో హెచ్చుతగ్గులు, దానిని మెయింటైన్ చేయలేకపోవడం, లేకపోతే వాళ్ళు ఏదైతే విమానాలను నడుపుతున్నారో వాటిని మెయింటెనెన్స్ కూడా, వీటన్నిటినీ కూడా అంత ఈజీ కాదంటున్నారు. వీటన్నిటిని భరించలేకే ఎన్నో సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్తగా ప్రైవేటు విమానయాన సంస్థలకు ప్రోత్సాహకం ఇవ్వాల్సి ఉంటుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం ఒక పెద్ద మార్పు దిశగా ప్రయాణిస్తున్న సందర్భంలో 2 విమానయాన సంస్థలు భారతదేశాన్ని శాసించడం సరికాదు అంటున్నారు నిపుణులు కూడా. సో దీన్ని బట్టే తెలుస్తుంది భారతదేశానికి రానున్న రోజుల్లో కొత్త విమానయాన సంస్థలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చొరవకు హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా కొత్తగా వచ్చే ఈ విమానయాన సంస్థలు ఎంతవరకు కూడా వాటి సర్వీసులను సక్సెస్ఫుల్గా రన్ చేస్తాయి ఈ పోటీ ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి మార్కెట్ను తట్టుకొని నిలబడతాయో వేచి చూడాలి.